హాయ్, వెల్కమ్ టు జెరీ టాక్స్. నేను మీ వీరశంకర్ని. మన దేశంలో హెల్త్ కేర్ అంటే మనకి ఆరోగ్యం క్షీణించినప్పుడు, ఏదైనా జబ్బు బారిన పడినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళడాన్ని అనుకుంటాం. కానీ హెల్త్ కేర్ అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్. అలా జబ్బులు రాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి తీసుకునే ముందు జాగ్రత్త చర్యలు అవేవి మనం చెయ్యం. ముఖ్యంగా స్త్రీల విషయంకి వస్తే వారి కుటుంబంలోని పెద్దల అవసరాలు తీర్చి వాళ్ళ ఆరోగ్యం బాగపోతే ముందు వాళ్ళ ఆరోగ్యాన్ని కుదురుపడడానికి చేయాల్సిన సేవలు చేసి, వాళ్ళకి ఏదైనా జబ్బు వచ్చినా కూడా, వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం సమస్య వచ్చినా కూడా ఎంతో ఆలస్యంగా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఇక స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి చెప్పుకోవాలంటే వాళ్ళకి డెలివరీ టైంలో అక్కడ పునర్జన్మనే చెప్పాలి. అలాగే వాళ్ళ గైనిక్ ఇష్యూస్ కానీ, పీసీఓడి ఇష్యూస్ కానీ, హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ విషయం కానీ, అలాగే ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విషయంలో కానీ ఒక అవేర్నెస్ లేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు నిర్మలా హాస్పిటల్స్ ఎండి డాక్టర్ ఏ నిర్మల, ఎంఎస్ గైనకాలజీ అండ్ అబ్స్టెటిక్స్. నమస్తే నిర్మల గారు, వెల్కమ్ టు జెరీ టాక్స్. సో మీ అమూల్యమైన టైంని వెచ్చించి మీ బిజీ షెడ్యూల్లో వచ్చిన థ్యాంక్ యూ. గైనకాలజీ అండ్ అబ్స్టెటిక్స్లో అనేది టోటల్గా స్త్రీలకు సంబంధించి డెలివరీ టైంలో వాళ్ళకు పునర్జన్మని చెప్పాలి. సో లేబర్ పెయిన్స్లో చాలా కేర్ తీసుకోవాలి. 24/7 మీరు వాళ్ళని మానిటర్ చేయాలి. మీరు గైనకాలజీ అనే ఒక విభాగంలోకి రావడానికి అసలు డాక్టర్ అవ్వాలని ఇన్స్పిరేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుండి నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు, అంటే లైక్ 7 years 8 years అప్పటి నుండి మేము బస్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. మాధవదార్లో ఉండేవాళ్ళం. ఓకే. స్కూల్ ఇక్కడ కాన్వెంట్ జంక్షన్ దగ్గర సేక్రెడ్ హార్ట్ గర్ల్స్ హై స్కూల్ అని. నేను తెలుగు మీడియమే చదివాను ఇంటర్మీడియట్ వరకు కూడా. ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ముందు నుండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ బస్సు వెళ్తూ ఉండేది. స్టూడెంట్స్ అందరూ యాప్రాన్స్ వేసుకుని వెళ్తుండేవాళ్ళు. అదేవిధంగా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏదైనా బాగాలేనప్పుడు బోర్డు చూసేదాన్ని. సివిల్ అసిస్టెంట్ సర్జన్ కేజీహెచ్, లేదంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇలాంటి బోర్డులు చూసేదాన్ని. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది. వాళ్ళు పేషెంట్స్తో డీల్ చేయడం, మనం ఇలా చిన్నప్పుడు ఇలా ఇట్టే వెళ్ళగానే జ్వరం 2 రోజుల్లో తగ్గిపోతూ మళ్ళీ యాక్టివ్ అయిపోవడం నాకు భలే అనిపించేది. అంటే మిగతా వాటికంటే ఇది హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పటికి మనం ఎంత సఫర్ అవుతాం, మనతో పాటు ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సఫర్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ ఆరోగ్యపరంగా ఎంత వచ్చిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మనం చూసుకునే మన చుట్టుపక్కల మన వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. నాకు అనిపించేది అనమాట, ఇలా వెళ్ళగానే అలా డాక్టర్ క్యూర్ చేసి పంపిస్తున్నారు. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది. సో ఎలాగైనా నేను కూడా డాక్టర్ అవ్వాలి, పేషెంట్లకి సర్వీస్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని. ఇకపోతే ఈ వైజాగ్లో ఉండటం వల్ల ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ బోర్డులు చూస్తూ ఉన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది. చిన్నప్పటి నుండి ఎవరు అడిగినా నువ్వేమవుతావమ్మా, పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, నేను డాక్టర్ అవుతాను అంకుల్ అని చెప్పేదాన్ని. సో సెల్ఫ్ మోటివ్గానే మీరు ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. ఫ్యామిలీలో ఇంకెవరైనా డాక్టర్స్ ఉన్నారా మీ ఫ్యామిలీలో? ఎవరు లేరు. సో పూర్తిగా సెల్ఫ్ మోటివ్గానే అనుకున్నది. చిన్నప్పటి నుంచి ఫాదర్ మదర్ చెప్పేవాళ్ళ నేను డాక్టర్ అవుతాను అని? ఇంట్లో ఏం చెప్పాలంటే మా అమ్మగారని మా నాన్నగారైనా ఏం చెప్పాలంటే, మాది మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, నువ్వు బాగా చదువుకుంటే నలుగురికి ఉపయోగపడతావు, నీ కాళ్ళ మీద నువ్వు నించుంటావు, చదువుకోవడమే బెటర్ అని. ఓకే. చిన్నప్పటి నుండి మాకు కూడా మిడిల్ క్లాస్ అవ్వడం వల్ల మేము 3 అమ్మాయిలం. సో కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా నడుస్తూ ఉండేవి. ఓకే. వీటి నుండి కూడా బయటికి రావాలంటే మనం చదువుకోవాలి అని అయితే మాత్రం అనుకునేవాళ్ళం. మిగతా అమ్మాయిలు కూడా మీరే పెద్ద లేకపోతే? నేనే పెద్ద, నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళు ఏమవ్వాలనుకునే వాళ్ళు చిన్నప్పటి నుంచి? అంటే క్లాస్లో టాపర్ అయితే అవ్వాలనుకునే వాళ్ళం అప్పట్లో. ఓకే. కొంచెం కష్టపడి బాగా మార్కులు తెచ్చుకోవాలనుకునే వాళ్ళం. ఏదన్నా ఫస్ట్ ర్యాంకులు, సెకండ్ ర్యాంకులు తక్కువైనా బాగా బాధపడుతూ ఉండేవాళ్ళం అప్పట్లో అయితే. తర్వాత కొంచెం హై స్కూల్ స్టడీస్ అయితే అయ్యేటప్పటికి ప్రతి ఒక్కరికి ఫస్ట్లో నేను మా పెద్ద చెల్లి సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ఎగ్జామ్ అనుకునేవాళ్ళం. తర్వాత నేను బైపీసీ తీసుకుని ఇటువైపు రావడం, ఈ వ్యాస్ట్ స్టడీస్ వాటితో నాకు అంత కుదరలేదు. తర్వాత మా పెద్ద చెల్లి మాత్రం తను యూపీఎస్సీ, తను ఇంజనీరింగ్ చేసింది కంప్యూటర్ సైన్స్. అది అయిపోయిన తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ రాసింది. తనకి ఆల్ ఇండియా 195 ర్యాంక్. చాలా మంచి ర్యాంక్. ఇప్పుడు ఐపీఎస్ తీసుకున్నా. 185 ఐఏఎస్ వచ్చేది యాక్చువల్ కదా, ఆప్షన్స్ పెట్టుకుంటారు ఆర్డర్ లో. మొత్తానికి తనకి అది ఐపీఎస్ వచ్చింది. ఓకే. ఇప్పుడు తన ఐజీ రాంచీ సివిల్ సర్వీస్కి వెళ్ళాలంటే వెళ్ళిపోయింది ఆవిడ. మీరే డాక్టర్, అదే
మీరు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదాని అనుకున్నారు కదా, సో డాక్టర్ అయ్యాక కూడా సివిల్ సర్వెంట్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అలాంటి ఆలోచన ఏమైనా వచ్చిందా డాక్టర్ అయ్యాక కూడా సివిల్ సర్వెంట్ అవ్వాలని? కానీ మధ్యలో నేను మ్యారేజ్ ఒకటి చేసుకున్నాను. ఒకటేనా? ఆయన డాక్టరేనా? వెళ్ళండి. వెళ్ళరు. ఓకే. డాక్టర్స్నే పెళ్లి సంబంధం చేసేవాళ్ళు, ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుందని. మీ ఇంట్లో అంటే అరేంజ్డ్ మ్యారేజ్ ఇది? అరేంజ్డ్ మ్యారేజే. మా మావయ్య ఆయన. ఓ రిలేటివ్. ఓకే. మా అమ్మమ్మకి బాగుండలేదు అప్పుడు. ఓకే. 2003-4 ఆ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట పేషెంట్ అని. అప్పుడు సడన్ గా అర్జెంట్ గా ఇంట్లో వాళ్ళు మా అమ్మగారు ఒప్పించి మ్యారేజ్ చేశారు. అనుకోలేదు, సడన్ గా చేసుకోవాల్సి వచ్చింది. అది అప్పుడు నేను ఇంకా 4th ఇయర్ చదువుతున్నాను. 4th ఇయర్ ఉండగానే MBBS 4th. మోర్ దెన్ హాఫ్ స్టడీస్ అంతా కూడా మ్యారేజ్ అయిన తర్వాత, ఇంటర్న్షిప్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత. సో ఆయన బాగా సపోర్ట్ గానే ఉండేవారా మావయ్య కాబట్టి? నేను నా స్టడీస్ కంప్లీట్ చేయాలనుకుంటారు, బట్ అట్ ద సేమ్ టైం ఇంటి పనులు కూడా అయిపోవాలనుకుంటూ ఉంటారు. చాలా మంది కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూలకి మీరు ఇంటికి వెళ్తారు, మళ్ళీ ఆయనతో మాట్లాడాలి, దాని ప్రకారం చెప్పండి. పర్లేదులేండి, ఏం కాదు. మావయ్య చనువు కూడా ఉంటుంది కదా. ఒకప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు కూడా నాకు అవకాశం దొరికిందేమో. ఎలా ఉంటదంటే, ఒక పక్షిని 2 రెక్కలు తీసేసి ఎగురు ఎగురు అంటే ఎలా ఎగురుతుంది? సో మీరు చాలా అంటే ఎంకరేజ్ చేయలేదని కాదు, ఎగరమంటారు, ఎంకరేజ్ చేస్తారు. చనువు ఉంది, అర్థమవుతుంది. మావయ్యనే చనువు ఉంది కాబట్టి మీరు మాట్లాడేస్తున్నారు, ఫ్రీగా చెప్పగలుగుతున్నారు. పర్లేదండి, పాజిటివ్ గానే తీసుకుంటారు కదా. హాస్పిటల్లో చాలా స్ట్రైన్ అయ్యి, అంటే డెలివరీ కేసెస్ ఉంటాయి, క్రిటికల్ కేసెస్ ఉంటాయి. స్ట్రైన్ అగానే ఆయన అరే చాలా కష్టపడి వచ్చింది మేనకోడలు ప్లస్ భార్య, ఒక మంచి కాఫీ పెట్టిద్దామని ఎప్పుడైనా కాఫీ తెచ్చి ఇచ్చారు ఆయన? కాఫీ చేయడం కూడా కలుపుకోవడం కూడా రాదు సార్. కొంతమంది మగాళ్ళు కావాలని నేర్చుకోరు, మళ్ళీ చేసేవాళ్ళు వస్తుంది వంట. అదొక ఎస్కేపిస్ ఉంటుంది మగాళ్ళకి. అది కనిపెట్టారు ఎప్పుడన్నాను? కావాలని నేర్చుకోరు, అన్ని పనులు నేర్చుకుంటారు కానీ వంట పని కొంతమంది నేర్చుకోరు. సో ఆ విధంగా ఎస్కేప్ అవటానికి పని నుంచి. సో అప్పుడు అనిపిస్తుంది అలాగా ఇంత స్టైన్ అయ్యి కొంచెం షేర్ చేసుకుంటే బాగుంటుంది మగాళ్ళు. అంటే మీ హస్బెండ్ గురించే కాదు, మామూలుగా ఇన్ జనరల్. తప్పకుండా సార్. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని మనం చిన్నప్పటి నుండి ఎలా పెంచుతున్నాం, అబ్బాయిలతో ఈక్వల్ గా పెంచుతున్నాం. స్కూల్స్కి వెళ్ళినా ఈ జనరేషన్ లో అదేం లేదు, చాలా మందికి ఇద్దరు ఒకటే అన్నట్టు ఒకలాగే ఉంది. స్కూల్స్ స్టడీస్ వాళ్ళకి కూడా వాళ్ళు జాబులు చేయాలి అన్ని చెప్తున్నాం. బట్ మ్యారేజ్ అవగానే ఏంటంటే ఇంక వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి హౌస్ హోల్డ్ వర్క్ అంతా. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు షేర్ చేసుకున్నారు అనుకోండి, పిల్లల విషయం అయినా ఇంట్లో పని అయినా ఏదన్నా ఇద్దరు షేర్ చేసుకోగలిగితే ఆ రెస్పాన్సిబిలిటీ, అప్పుడు ఇద్దరు కూడా ఒకేలాగా జాబ్ చేయగలుగుతారు. సో వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్లు కూడా ఇదవుతుంటాయి. లేదంటే ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేసినప్పుడు వాళ్ళు ఒక డిప్రెషన్ అనేది డెఫినెట్ గా ఉంటది. ఒక అన్హ్యాపీ వాతావరణం అనేది వచ్చేస్తుంది. ఫిమేల్స్ అయినా కాదు, మేల్స్ అయినా కాదు. నేను అంటుంది ఒకళ్ళని కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ లో ఇద్దరు కూడా అన్ని విషయాల్లో 50-50గా ఉంటే అది నేనే చెప్పవసరం లేదు. అది మెయిన్ వర్కింగ్ ఉమెన్ కి ఇష్యూ ఉంది. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ అనేటప్పటికి ఇద్దరు షేర్ చేసుకోగలిగితే, నువ్వు జాబ్ చేస్తావు, నేను జాబ్ చేస్తున్నాం, తర్వాత ఇంటి పనుల్లో షేర్ చేసుకుంటే మరింత అండర్స్టాండింగ్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అంటే ఇప్పుడు ఒక్కళ్ళే ఎక్కువ సఫర్ అయ్యే బదులు ఇద్దరు షేర్ చేసుకుంటే అసలు సఫరింగ్ అనేది ఉండదు. సో మీరు అన్నట్టు యుఎస్ సిస్టమ్, ఫారిన్ యూరోప్ సిస్టమ్ రావాలి. సో మెయిడ్ పెట్టుకోవాలంటే మన జీతంలో ఎక్కడ నుండో రాదు, పరిస్థితులు బట్టి ఏది ఉపయోగకరమైందని డిసైడ్ అయ్యి మనం ముందుకెళ్ళగల. అదే పరిస్థితులు అంటే యూరోప్ లోను యుఎస్ లోను మెయిడ్ పెట్టుకోవాలంటే మన జీతం ఇచ్చేయాల్సిందే, ఒక జీతం. సో అందుకు కాబట్టి అమ్మో అని చెప్పి ఇద్దరు షేర్ చేసుకుని పని చేస్తారు. మనకేమో అలాంటి కండిషన్ లేదు. ఇప్పుడు మెయిడ్ పట్టుకున్నా ఆ పనులు అవుతున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత, మానిటరింగ్ చేయాలి కదా. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ మెయిడ్స్ ని కూడా మెయింటైన్ కూడా చేయలేము, ఈవెన్ వర్కింగ్. సో ఆయన పేరేంటి? మా హస్బెండ్ పేరు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, సో ఒక్క రోజన్నా హాస్పిటల్ నుంచి రాగానే నిర్మల్ గారికి ఒక మంచి ఫిల్టర్ కాఫీ చేసేసి ఇవ్వండి, మీ మీద బ్యాడ్ నేమ్ పోతుంది. డెలివరీకి వచ్చేటప్పుడు చాలా, ఇప్పుడు ఇండియాలో మ్యాక్సిమం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సిజేరియన్ ఆపరేషన్ డెలివరీ ఎక్కువ అవుతున్నాయి. నార్మల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయట్లేదు డాక్టర్స్, సిజేరియన్ కోసం ఎక్కువ కావాలని చేస్తున్నారని ఒక అపవాదం ఉంది. దాన్ని ఒక డాక్టర్గా మీరు ఎలా చూస్తారు దాన్ని? మీరు చెప్పింది కొంతవరకు నేను ఒప్పుకుంటాను సార్, కానీ అలాని 100% డాక్టర్ సైడ్ నుండే కాదు. ఓకే. ఒక డెలివరీ నిజంగా
వెజనల్ బర్త్ న్యాచురల్గా మీరు అన్నట్టు వెజనల్గా జరగాలంటే అది పేషెంట్ సైడ్ నుండి అండ్ డాక్టర్ సైడ్ నుండి ఇద్దరి కోఆపరేషన్తోనే జరుగుతుంది అది. వీళ్ళు ఎక్కువ కోరికలు మాకు అదే కావాలని ఫస్ట్ నుంచి. ఇప్పుడు మెడికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ప్లాజెంటా ప్రీవియా మాయ కిందకుంది, ఓకే, లేకపోతే ఏదన్నా మెడికల్ కండిషన్స్ అంటే సివియర్గా బీపీ హైపర్ టెన్షన్ అది ఎక్కువగా ఉంది, లేదా ఎక్లాంసియా ఏవో ఫిట్స్ లాంటివి వచ్చే కండిషన్స్ అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఫర్ మదర్ వైజ్ ఆలోచించి సిజేరియన్స్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఏ కాంప్లికేషన్స్ లేనప్పుడు సిజేరియన్కి వెళ్ళాలని అనుకునేది ఒకటి కమర్షియల్ అప్రోచ్ ఉన్న డాక్టర్స్ అవ్వచ్చు. అదే 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 ఎక్కువ అపవాదం. ఇప్పుడు నేను అలా లేరని నేను ఎప్పుడు 100% అలా జరగదని నేను చెప్పట్లేదు, బట్ జరుగుతున్నప్పటికీ అదే సిజేరియన్ రేట్కి ఇప్పుడున్న కాలంలో పెరగడానికి కారణం కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కూడా. ఓకే, నార్మల్ డెలివరీ చేయించుకోవడానికి ఇష్టం లేని పేషెంట్స్ కూడా చాలా మంది ఉంటున్నారు. పెయిన్స్కి భయపడో, లేకపోతే ఇప్పుడు పెయిన్లెస్ లేబర్స్ కూడా అవైలబిలిటీ ఉంటున్నాయి, అది కూడా అవేర్నెస్ లేకపోవచ్చు. ముహూర్తాలు ఇప్పుడు చాలా ముహూర్తాలు పెట్టుకుని పేరెంట్స్ ఆ ముహూర్తానికి మీరు నమ్మరు, పేషెంట్ అడ్మిట్ అవ్వడానికి ఒక ముహూర్తం, డెలివరీ టైం కూడా టైం ఇస్తారు. అవును, అదే ముహూర్తం పెడతారు. 10 గంటల నుండి 10:15 మధ్యలో డెలివరీ కావాలి, ఆ 15 నిమిషాల్లో డెలివరీ. నిజంగా అంత హర్రీగా డెలివరీ చేస్తే ఎవరికి ఇబ్బంది? పేషెంట్కే ఇబ్బంది. నిజంగా ఇద్దరికి, తల్లి బిడ్డకి ఇద్దరికి కూడా ప్రమాదం రావచ్చు. సర్జరీ అనేది ఎక్కడైనా ఒక ప్రశాంతంగా జరగాల్సింది, కానీ అవసరమైనప్పుడు అది కూడా అర్ధరాత్రి డెలివరీ ముహూర్తాలు పెట్టుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 12 నుండి 12:15 గంటల నుండి 2కి చేయండి. మిగతా మెడికల్ ఏమన్నా ఎమర్జెన్సీస్ అవసరమయ్యి ఏ బ్లడ్ బ్యాంక్ లేదు, వెళ్ళాలన్నా కష్టం కదా. ఇలా ముహూర్తాలు పెట్టుకునే సాంప్రదాయం కూడా బాగా పెరిగిపోవడం ఒకటి. ఈ ముహూర్తాలు కూడా చాలామంది అథెంటిక్ జ్యోతిష్యులు కూడా అది అసలు దాన్ని మెన్షన్ చేయకూడదు, న్యాచురల్గా ఆ టైంకి డెలివరీ వచ్చేదే చెయ్యాలి, ఇదంతా తప్పు అని చెప్పినా కూడా మూర్ఖత్వంతో పేరెంట్స్ ఇలా చేయటం మీద మీ అభిప్రాయం? అది మరి వాళ్ళకి అవేర్నెస్ తక్కువగా ఉండడం. మనకి మీడియాలో కూడా రకరకాల ప్రోగ్రామ్స్ అయిపోయి రోజు చూస్తున్నారు, ప్రతిరోజు ప్రతి గడియాను ఇవన్నీ చూసి. కమర్షియల్ గ్యాంగ్ ఒకటి ఉన్నారు, వాళ్ళు ఉంటారు కదా, ఏదన్నా మంచిదాన్ని వాళ్ళకి అనుకూలంగా వాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. నిజంగా శాస్త్రంగా చెప్పేవాళ్ళు మాత్రం ఇది తప్పు అని చెప్తున్నారు. ప్రకృతి సిద్ధంగా రావాలి ఆ టైంకి, అది ఇది అసలు ఆ ముహూర్తానికి పుట్టినట్టే కదని చెప్పినా కూడా జరుగుతున్నాయి. తర్వాత రిస్క్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఏంటంటే జస్ట్ వన్ బేబీ లేదంటే 2 బేబీస్, అంతకంటే ఎక్కువ మంది ఎవరు ప్లాన్ చేసుకోవట్లేదు. సో ఆ ఒక్క బేబీ 2 వచ్చేటప్పుడు డెలివరీ వచ్చేటప్పటికి ఏదైనా చిన్న రిస్క్లు చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండట్లేదు. సో డాక్టర్స్ కూడా ఏదైనా చిన్న ఇష్యూ తేడా వచ్చినా కూడా వెంటనే ఎమర్జెన్సీ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ డెలివరీలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే డెలివరీ సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సో మెనీ ఫ్యాక్టర్స్ మొత్తానికి ఇచ్చేయటం వల్ల సిజేరియన్ రేట్స్ నిజంగానే బాగా పెరిగిపోయి కొన్ని ఏరియాలో చూస్తే అనిపిస్తుంది, అంటే ఏంటి ఆ ఏరియాలో ఒక వెజనల్ బర్త్ అవుతుందని మర్చిపోతున్నారా ఏంటి, చెప్పుకుంటున్నారు. సిజేరియన్ కాదు, నార్మల్ డెలివరీయే అయిందని అది ఒక న్యూస్ లా చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు ఎవరైతే ఒక ప్రెగ్నెన్సీ రాగానే ఒక గైనకాలజిస్ట్ని అప్రోప్రియేట్ టైంలో అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి కేరింగ్ మెడికల్ పరంగా తీసుకునే అవేర్నెస్ ఎంతమందిలో ఉంది? ఇప్పటికి కూడా సార్, ఇప్పటికి కూడా ఫస్ట్ 3 monthsలో రారు, 3 months అయ్యాక వస్తూ ఉంటారు. మనకి ఎలాగా మన ఇండియాలో అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ప్రివెంటివ్ యాక్సెప్ట్ అనేది, లేదంటే ముందుగానే కౌన్సిలింగ్ తీసుకునే కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ ఇక్కడ. ఇప్పటికి కూడా స్టిల్ మనం ఇంత సైంటిఫిక్గానో లేకపోతే ఎడ్యుకేషన్లో ఇంత ముందుకు వెళ్తున్నాం, కానీ హెల్త్ విషయం వచ్చేటప్పటికి మాత్రం ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అంటే నిజంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కన్ఫర్మ్ అయ్యాక కాదు, రావాల్సింది ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. అంటే ప్రెగ్నెన్సీ ఒక కపుల్ ఇప్పుడు మేము ప్రెగ్నెన్సీ చేసుకుంటున్నాం అనుకునడానికి ముందుగానే అప్రోచ్ అవ్వాలి. అప్పుడు వాళ్ళిద్దరిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా, మదర్కి రిలేటెడ్గా ఏమన్నా వేరే డిసీజ్లు ఏమైనా ఉన్నాయా, వేరే మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా, ఎందుకంటే కొన్ని డిసీజెస్ బేబీకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి, లేదంటే కొన్ని మెడిసిన్స్ వల్ల బేబీకి కొన్ని ఇబ్బందులు రావాలి, ఇలాంటి వాటన్నిటినీ వాళ్ళు కౌన్సిల్ చేసుకొని
లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా రిపీటెడ్గా ఇలా బేబీలో అబ్నార్మల్ బేబీలు ఏమన్నా ఉన్నారా Family history కూడా study చేయాలి. ఇవన్నీ స్టడీ చేసి వాళ్ళకి అప్రోప్రియేట్గా ట్రీట్మెంట్, దాన్ని ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం. ఓ అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేస్తాం ముందే. కానీ మనకి ఆ పరిస్థితి చాలా తక్కువ. ఇప్పుడిప్పుడు కొంతమంది fingers తో చెప్పాలంటే ఇట్స్ లెస్ దెన్ 5% అనుకోవచ్చు. మరి దారుణం కదా, 95%కి అవేర్నెస్ లేదు. రావట్లేదు. అండ్ ఈవెన్ కొన్ని కన్ఫర్మ్ అయిన వెంటనే వచ్చినా బాగుంటుంది. ఇప్పటికి కూడా కన్ఫర్మ్ అయ్యాక కూడా ఇంకా 3rd month కంప్లీట్ అయ్యాక వెళ్దాం అని అనుకుని వచ్చే కేసులు కూడా చాలా ఉంటున్నాయి. ఫస్ట్ 3 months అనేది చాలా వాల్యుబుల్ టైం అనమాట ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే కొన్ని రకాల ఆ టైంలో ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడటం వల్ల కొన్ని న్యూరల్ ట్యూబ్ డిసీజెస్ అంటాం, అంటే బ్రెయిన్ స్పైన్కి వెన్నుపూసకి రిలేటెడ్గా కొన్ని స్పైనల్ కార్డ్కి సంబంధించి కొన్ని డిసీజెస్ అవి ప్రాబ్లమ్స్ అవి ఇష్యూస్ బేబీకి రాకుండా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెంట్ పార్ట్స్ అయ్యి అసలు యాక్చువల్గా ఆ వాల్యుబుల్ టైం కూడా వేస్ట్ చేసి 3rd month అయితే వెళ్దాం అనుకుని వచ్చిన కేసు. అప్పుడు కూడా ఏదైనా ఇష్యూ వస్తే, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వస్తారు కొంతమంది. కరెక్ట్గా చెప్పారు. ఏమన్నా బ్లీడింగ్ లాగా స్పాటింగ్ లాగా కనిపిస్తే, అబ్నార్మల్గా ఏదైనా ఉంటే వెంటనే పరిగెట్టుకుంటూ వస్తారు. అసలు అది మెయిన్. అంటే మన ఇండియన్ మెంటాలిటీలోనే హెల్త్ కేర్ అంటే ప్రివెంటివ్ హెల్త్ అనేది ఎవరికి అవగాహన లేదు. హెల్త్ కేర్ అంటే మనకి ఏదన్నా జబ్బు పడినప్పుడు, సిక్ అయినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళాలనే కాన్సెప్ట్తో ఉన్నారు. పోతే మా ఫీమేల్ పేషెంట్ సైడ్ వచ్చేటప్పటికి మీరు అన్నట్టు ప్రివెన్షన్ కాదు కదా, ఒక డిసీజ్తో సఫర్ అవుతున్నప్పుడు ఈవెన్ అంటే జెనైటల్ ఆర్గాన్స్కి సంబంధించి వైట్ డిశ్చార్జ్ అయినా లేకపోతే బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ స్పాటింగ్, బ్లీడింగ్ ఇలాంటివి అవుతున్నప్పుడు అసలు ఏంటంటే వాళ్ళు మన పేషెంట్ మన దగ్గర క్లినిక్ వచ్చారు అంటే అర్థం ఏంటంటే ఆ డిసీజ్ చాలా వాళ్ళు ఇంకా చాలా సఫర్ తట్టుకోలేక వస్తున్నారు అని ముందే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మిగతా మెంబర్స్ అందరూ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్, వాళ్ళు దేనికి ఇబ్బంది పడకూడదు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు అందరూ ఆరోగ్యం అంతా బాగానే ఉండాలి. తర్వాత వీళ్ళు లాస్ట్ ప్రయారిటీ అన్నమాట. సో ఇవన్నీ చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గిపోతుందిలే అనుకుంటారు, లేదంటే ఓ డాక్టర్కి వెళ్ళాలంటే ఎందుకులే అనవసరం డబ్బులు ఖర్చు అనుకుంటారు. ఇవన్నీ చూసుకొని వాళ్ళు వచ్చేటప్పటికి నిజంగా వచ్చారంటే చాలా వస్తారు, అది క్రానిక్ అయిపోద్ది. అలాంటప్పుడు కొన్నిసార్లు ఈవెన్ మ్యాలిగ్నెన్సీస్ కూడా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ ఉంది కదా ఇండియాలో, అది అవేర్నెస్, అది కూడా అవేర్నెస్ లేకే కదా ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోక. యాక్చువల్గా అది ప్రివెంటబుల్ క్యాన్సర్ అనమాట. ఇప్పుడు మన భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్లో అది హైయెస్ట్ ఫీమేల్ డెత్స్ అన్ని ఎక్కువ అవుతున్న కాజ్ చేసే క్యాన్సర్ అన్నమాట, సర్వైకల్ క్యాన్సర్. అలాంటి క్యాన్సర్కి ప్రివెంట్ చేయగలిగే పరిస్థితి ఉన్నప్పటికి కూడా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లు ఇవి మనం కండక్ట్ చేస్తున్నాం ఇప్పుడు, అవి కూడా సరిపోవు అసలు చెప్పాలంటే, ఇంకా విస్తృతంగా జరగాలి. ఇలాంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఒక దాన్ని ప్రివెంట్ చేయలేకపోతున్నాం అంటే ఎవరు ప్రోపగండా చేయాలి అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ అండ్ అందరూ కలిసే. అంటే ఒకప్పుడు హెచ్ఐవి గురించి విపరీతంగా క్యాంపెయిన్ చేయగలిగారు, అలాగే హెచ్ఐవి గురించి లేకపోతే ఒక ట్యూబర్క్లోసిస్ గురించి ఏ విధంగా అప్పుడు క్యాంపెయినింగ్ చేసి ఇంతవరకు సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ అది హెచ్ఐవి గురించి. పుల్ రాజుకి ఎయిడ్స్ వస్తే అనేది చాలా అది హ్యాపెనింగ్ అయింది. సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా అదే విధంగా క్యాంపెయినింగ్ జరగాలి. ఎందుకంటే అది ఎన్ని రకాల స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇనిషియేట్ చేసుకోవాలి, హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి కదా, డెఫినెట్ గా తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ సెక్టార్ ఎన్జిఓస్ అందరూ కలిసి చేయాలి. సో ఎందుకంటే హైయెస్ట్ డెత్ టోల్ ఉంది లేడీస్లో సర్వైకల్ క్యాన్సర్ వల్ల. అది ప్రివెంటబుల్ ఎందుకన్నానంటే ఒకటి అది దానికి ఆ క్యాన్సర్కి ప్రీ క్యాన్సర్ స్టేజ్ కూడా ఉంటుంది. ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుండి క్యాన్సర్ స్టేజ్కి చేంజ్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ 10 years వరకు కూడా, 2 to 10 years మధ్యలో. అంటే ఆ టైంలో కూడా మనం డిటెక్ట్ చేయగలిగితే క్యాన్సర్ రాకుండా ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా ఆ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఆ టైంలో మనం స్క్రీన్ చేసుకుంటే జస్ట్ అవి పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ కూడా కాదు, కాస్ట్లీ ప్రొసీజర్స్ కూడా కాదు, పాప్స్మియర్ టెస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కొన్ని. సో ఇవి దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ కూడా అవైలబుల్గా ఉంది. ఎప్పుడు వచ్చిందండి వ్యాక్సిన్? అది 2007-8 ఆ టైం నుండి అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఏజ్ లో ఏ ఇయర్ వ్యాక్సిన్?
ఆ వ్యాక్సిన్ 9 ఇయర్స్ నుండి 9 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఒక్క డోస్ అనేది 3 డోసెస్ ఉంటాయి. 3 డోసెస్ ఉంటాయి. 9 ఇయర్స్కి ఒకసారి 9 ఇయర్స్ ఒకేసారి 0 డోసు ఆఫ్టర్ 2 మంత్స్ ఆఫ్టర్ 6 అంతే ఆ ఏజ్లోనే అయిపోతుంది కంప్లీట్ విత్ ఇన్ 6 మంత్స్ మొత్తం డోసు. సో అది కూడా ఎక్కువ ఎక్కడ డ్రైవ్ చేయలేదు క్యాంపెయిన్, అది కూడా ఉంది వచ్చింది వ్యాక్సిన్ వేసుకోండి అనేది. ఇప్పుడు చేస్తున్నారు సార్ అందరూ ఇప్పుడు అంటే క్యాన్సర్ గురించి, బట్ ఇంకా ఇంపాక్ట్ గా కమ్యూనికేట్ కాల కొంచెం ఈ మధ్య అవేర్నెస్ పెరిగి కొంచెం వ్యాక్సినేషన్ కూడా పెరుగుతుంది, బట్ అది సరిపోదు. అంటే డెత్స్ అలా లేవు కదా, స్టాటిస్టిక్స్ అలా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్క్రీనింగ్ ప్లస్ వ్యాక్సినేషన్ రెండింటి మీద కలిపి జరుగుతూ ఉంటే కొద్దిగానైనా చాలా కంట్రోల్ చేయగలం. లేబర్ పెయిన్స్ లో వచ్చిన వాళ్ళు క్రిటికల్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఆ తల్లి బిడ్డను కాపాడాలని మీరు టెన్షన్ పడిన విషయం ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉందా అలాంటిది? యాక్చువల్గా ప్రతి కేసు కూడా ఆ టెన్షన్ ఉంటుంది. ప్రతి కేసు ఉంటుంది, ప్రతి కేసు యూనిక్, అసలు డిఫరెంట్. ఏ కేసుకి ఆ కేసే డిఫరెంట్. మనం అనుకుంటాం ఇది నార్మల్ కాంప్లికేటెడ్ కేసు కాదు అనుకుంటాం, బట్ లాస్ట్లో ఎలా ఎండ్ అవుతుందో మనకు తెలియదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి. గర్భసంచికి వచ్చేటప్పటికి యూట్రస్ ఎలా యాక్ట్ చేస్తుంది ఏ టైంలో అనేది మనం అసలు ప్రెడిక్ట్ చేయలేం. సో ఒక ఆబ్స్ట్రిషన్ అనేవాళ్ళు డెలివరీ అయ్యి 24 అవర్స్ గడిచినంత వరకు కూడా, ఈవెన్ అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా కూడా, ఎప్పుడు కూడా రౌండ్ ది క్లాక్ ఒక ఫుల్ అటెన్షన్ పే చేసి ఉంచుతారు. కొన్ని కండిషన్స్ ఉంటాయి, పీపీహెచ్ అంటాం, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. గర్భసంచి బాగా ఎన్లార్జ్ అయిన కండిషన్స్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది రావాలని. అంటే ఇప్పుడు ట్విన్స్ లేకపోతే ట్రిప్లెట్స్ అనుకోండి, యూట్రస్ బాగా ఎన్లార్జ్ అవుతుంది. అలాగే లైకర్ ఎక్కువ ఉంది, ఉమ్మునీరు ఎక్కువ ఉంది, లేదా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి యూట్రస్ లో, అలాంటి కండిషన్స్ లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలా అని నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా రాకూడదని ఉండదు. అంటే గర్భసంచి డెలివరీ అయిపోగానే బాగా కంట్రాక్ట్ అవ్వాలి. అలా అవ్వలేనప్పుడు బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. ఇది చాలా అంటే ఏ ఆబ్స్ట్రిషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. లైఫ్లో ఎప్పుడు అలాంటి కేసు చూడకూడదు అనుకుంటాం. ఇంకో కేసు ఉంటుంది, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం అంటాం. అదేంటంటే మన ఊంబులో ఉన్న ఉమ్ము నీరు అది వెజల్స్లోకి వెనక్కి వెళ్ళిపోద్ది. గర్భసంచి నుండి గర్భసంచిలోకి బ్లడ్ వెజల్స్ ఓపెన్ అవుతాయి కదా, వాటి నుండి ఓపెన్ అయ్యి లంగ్లో కానీ లేకపోతే హార్ట్ దగ్గరికి వెళ్ళి అది బ్లాక్ చేస్తుంది అనమాట. అప్పుడు ఎంబోలేలా ఇది అవుతుంది. అప్పుడు సడన్ గా మదర్ డెత్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్ ని ఏ ఆబ్స్ట్రిషన్ కూడా అసలు లైఫ్ లో ఎప్పుడు ఫేస్ చేయకూడదు. ఈవెన్ నార్మల్ కేసా అబ్నార్మల్ కేసా అని ఉండదు, ప్రతి కేసు కూడా ఉంటుంది. ఆ టైంకి క్రిటికల్ అవ్వచ్చు, చాలా నార్మల్ గా జరగవచ్చు. చాలా ఈ సివియర్ హైపర్ టెన్షన్స్ లేకపోతే జాండీస్లో ప్రెగ్నెన్సీలో ఇలాంటి కేసులన్నీ కూడా ఎక్కడ ల్యాండ్ అవుతాయి ఒక్కొక్కసారి చెప్పలేము. ఒక్కొక్కసారి అలాంటి కేసులు కూడా ప్రాపర్ కేర్తో మంచిగా లాస్ట్లో ప్రాపర్ కేర్ తోటి అబ్జర్వేషన్ తోటి చేయాల్సి వస్తుంది. అందుకనే ఆబ్స్ట్రిక్ ప్రాక్టీస్ అనేది ఎలా ఉంటుందంటే ఒక కత్తి మీద సాములా ఉంటుంది అనమాట. ఎక్కువ మనం ఫిజికల్ అండ్ బోత్ మెంటల్ రెండు స్ట్రెస్ కూడా ఉంటుంది. ఈ స్ట్రెస్లన్నీ మేము అలా ఫ్యామిలీ మీద కూడా అప్పుడప్పుడు పిల్లల్ని మీరు ఎలాగైనా కాఫీ ఇస్తే కూల్ అయిపోతారు. సో అందుకే ప్రసాద్ గారికి చెప్పాము, పిల్లల్ని చూసుకోవడం అన్నా ఇదంతా కూడా కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఆబ్స్ట్రిక్ ఎంతైనా ఆబ్స్ట్రిక్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ లైఫ్ కొంచెం. సో మీకు పైగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్గా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ రెండు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? చాలా స్ట్రెస్ ఉంటుంది రెండు విషయాలు. మన స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం ఏం చేయలేం కదా, స్ట్రెస్ మేనేజ్మెంట్లోనే మొత్తం. సో కూల్గా ఉన్నారు కాబట్టి అన్నీ కూల్గానే జరిగిపోతాయి. మీరు కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు, చాలామంది చాలా హైపర్ ఎక్స్ప్రెసివ్గా, అన్నిటికీ ఎక్కువగా సెన్సిబుల్గా ఉండి రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు తెలిసి అడ్మినిస్ట్రేషన్ దీనికి పనికిరారు. పరిస్థితులు అన్నీ నేర్పిస్తూ ఉంటాయి, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. పీసీఓడి దాని గురించి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం మనం. అదేంటంటే ఓవరీస్ అండాశయాల్లో సిస్టులు లాంటివి చిన్న నీటి బుడకలు లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే నార్మల్ ఓవేరియన్ టిష్యూ అంతా తగ్గిపోయి వాటి ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అవ్వడం, ఓవులేషన్ అనేది జరగదు అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కేసెస్ ఒకప్పుడు లైక్ లెస్ దాన్ 5%, 7% అలా ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 to 30% వరకు కేసులు బాగా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఇదంతా యూజువల్గా దేనివల్ల ఎక్కువ అంటే లైఫ్ స్టైల్. ఇప్పుడున్న మీరు అన్నారు కదా స్ట్రెస్, తర్వాత
ఫుడ్ ఎక్కువ ఇప్పుడు లైఫ్ స్టైల్లో మారింది మెయిన్ ఫుడ్, హై క్యాలరీ డైట్ ఎక్కువ స్లీపింగ్ టైమ్స్ అన్ని అదే స్లీపింగ్ టైమ్స్ ఇప్పుడు ఎక్కువ బయలాజికల్ క్లాక్ అంతా డిస్టర్బెన్సెస్. ఇప్పుడు ఏంటంటే నైట్ షిఫ్ట్స్, ఎక్కువ జాబ్ చేస్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇప్పుడు సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, టైమింగ్స్ యాక్టివిటీ కూడా చాలా తక్కువ యాక్టివిటీ ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు సిస్టమ్ ఉంటారు. సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు. దానివల్ల ఏంటంటే ఒబేసిటీ పెరిగిపోతుంది ఇప్పట్లో. ఈ హై క్యాలరీ ఫుడ్, ఎక్కువ జంక్ ఫుడ్స్ ఇవన్నీ పెరిగిపోయినాయి. అట్ ద సేమ్ టైం ఈవెన్ స్కూల్ లైఫ్ నుండే మన పిల్లలకి ప్రాపర్ అడిక్వేట్ ఎక్సర్సైజ్ అలాంటివి ఏమి ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం ఈ జంక్ ఫుడ్ కూడా ఎక్కువ అయిపోయింది. అంతా మైదా, ఆయిల్ తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి హెల్తీ డైట్ అనేది తగ్గిపోయింది. వీటన్నిటి వల్ల యూజువల్గా పీసీఓడి మెయిన్ ఇంపార్టెంట్ ఇదంతా కూడా ఇందులోనే ఉంటుంది. ఈవెన్ ట్రీట్మెంట్ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో లైఫ్ స్టైల్ ఎలా మార్చుకుంటే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తారనేది మీరు అది గైడ్ చేస్తారు పీసీఓడిలో. అలాంగ్ విత్ ట్రీట్మెంట్ దానికి చాలా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం అనేది, లేదంటే ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అదే అడుగుతున్నాను, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా మందికి ఉంటుంది కదా లేడీస్కి. ఆ లక్షణాలు ఎలా తెలుస్తాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది? అంటే పీరియడ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం. అంటే ఏంటి, ఎప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి 28 to 35 days మధ్యలో ఉండాలి, కరెక్ట్గా సైకిల్ రావాలి. అది డిలే అవుతున్నా లేకపోతే ఇంకా 1 week కంటే ముందే వచ్చేస్తున్నా వాటిని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటాం. అలాగే ఇంటర్మెన్స్ట్రువల్ అంటే పీరియడ్కి మధ్య స్పాటింగ్. అలాంటి స్పాటింగ్ అంటే తక్కువ బ్లీడ్ అవుతూ ఉంటుంది, స్పాట్స్ లాగా చుక్క అలా ఉంటుంది ఎక్కువ టైం. ఇలాంటివి ఏమైనా ఉన్నా, లేదు అంటే కొంతమందికి 3-4 months అయినా డేట్స్ ఉండవు, బాగా డిలేడ్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి 4 days కాకుండా 5th day 6th day కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ కాలం ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉంటుంది. ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండడం, ఎక్సెస్ హెయిర్ గ్రోత్, అంటే అన్వాంటెడ్ హెయిర్ అబ్నార్మల్ గా పెరగడం, లేకపోతే హెయిర్ ఫాల్ అవడం. ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే అన్వాంటెడ్ ప్లేసెస్ లో, లైక్ అప్పర్ లిప్ మీద, చిన్ మీద, ఇలా ఎక్కువ అవసరం. అదే ఇలాంటివన్నీ అంటే అవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవడం కష్టం అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టం. ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎగ్ రిలీజ్ అవ్వదు, అంతేనా? దీనివల్ల సో అది ఈ లక్షణాలన్నీ ఉన్నవాళ్ళు అది నాకు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉందని తెలుసుకుని డాక్టర్ దగ్గర రావచ్చు ట్రీట్మెంట్ కోసం. సో ఆ ట్రీట్మెంట్లో మీరు లైఫ్ స్టైల్ మారితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు మన మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేసినప్పుడు యూజువల్గా మంచిగా రిజల్ట్ వస్తుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తారు కదా కొంతమంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పేపర్లో పెద్ద స్కామ్లు అవిని, ఫెర్టిలిటీ సెంటర్స్ మీద వస్తున్నాయి ఇవన్నీ కూడా. సరే, అవి వాళ్ళ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేసేది పక్కన పెడితే అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ఎవరు వెళ్తారు, అక్కడికి ఎలా అప్రోచ్ అవుతారు, దానికి ఉన్న పర్సనలైజ్డ్ ప్రోటోకాల్ ఏమైనా ఉంటుందా? అంటే ఐవీఎఫ్ అన్నప్పటికీ ఇన్ఫర్టైల్ కపుల్ అంటే లైక్ వాళ్ళు మ్యారేజ్ అయ్యి, అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే మ్యారేజ్ అయ్యి సెక్షువల్ లైఫ్ లీడ్ చేసినప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే, అది ఏజ్ బట్టి మారుతూ ఉంటుంది. ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికే వస్తారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. వైఫ్ హస్బెండ్ ఇద్దరు బోత్ కపుల్స్ ని కూడా బోత్ పార్ట్నర్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఏమైనా మేల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఫిమేల్ ఫ్యాక్టర్స్ ఉందా, బోత్ ఏమైనా ఫ్యాక్టర్స్ ఇద్దరిని టెస్ట్ చేస్తారు. ఇద్దరికి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అవన్నీ చేశాక డిపెండింగ్ అపాన్ ద కాజ్ ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, చాలా వరకు మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత ఐయుఐ కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే ఈ ట్రీట్మెంట్ అంతా కూడా డిపెండింగ్ ఆన్ ద కాజ్. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందా, లేకపోతే ఎగ్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వట్లేదా, ట్యూబ్స్ లో బ్లాక్ ఏమైనా ఉందా, లేదా ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అది తెలుసుకోవాలి. అది ఎవ్రీ గైనకాలజిస్ట్ చేస్తారు. తర్వాత ఒకవేళ డిపెండింగ్ అపాన్ కాజ్ ఏమైనా ఎగ్ ఫంక్షన్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు, ఇలా పీసీఓడి కండిషన్స్ ఉన్నాయి అంటే వాటిని ట్రీట్ చేస్తారు. యూజువల్గా చాలా వరకు ప్రెగ్నెన్సీస్ అక్కడ ఇదవుతూ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వని పరిస్థితుల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్తుంటారు. యూజువల్గా స్పర్మ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే పూర్తిగా ఎగ్
ఫామ్ అసలు ఫాలికల్స్ ఫామ్ అవ్వట్లేదు, ఓకే. ఫాలికల్ రిజర్వ్ అంతా అయిపోయింది, ఉన్నా కూడా ప్రాపర్గా అన్ని బాగున్నా కూడా కొన్ని కేసెస్లో ప్రెగ్నెన్సీస్ రావన్నమాట. ఓకే ఓకే. అలాంటప్పుడు అన్ని ప్రాపర్గా ఉన్నా కూడా రావు. ఆ. సో ఐవీఎఫ్కి ఎవరు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇక్కడ ట్రీట్మెంట్లో వాళ్ళకి పరిష్కారం దొరకకపోతే బేసిక్ లెవెల్లో ట్రీట్మెంట్ ఏదైనా అన్న ప్రాబ్లం ఉండి లేదా ఒకసారి ట్యూబ్స్ అన్ని బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు యూజువల్గా అంటే స్పర్మ్ లేదా ఎగ్ సంబంధించి లేదా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఇంకా మిగతా పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీస్ ట్రీట్మెంట్స్తో అవనప్పుడు ఐవీఎఫ్కి అప్రోచ్ అవుతూ ఉంటారు. ఓకే. మనకి ఐవీఎఫ్ సెంటర్లు అనేవి వాటికంతా కూడా బోర్డ్స్ ఉంటాయి, కమిటీలు ఉంటాయి. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మెడికల్ అండ్ హెల్త్ వీళ్ళ దగ్గర నుండి డిపార్ట్మెంట్స్ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ విత్ వాళ్ళ పర్మిషన్సే వాళ్ళ ప్రోటోకాల్స్ అన్ని ఫుల్ఫిల్ చేశారో లేదో చూసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఆ పరిమితులు అన్ని చూసుకొని వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఈ ఫెర్టిలిటీ సెంటర్స్లో ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది ఇన్ఫెర్టిలిటీ ఉన్న వాళ్ళకి? ఫెర్టిలిటీ సెంటర్స్లో కూడా ఐవీఎఫ్ అంటే రకరకాలు ఉంటాయి. అందులో కూడా ఓకే. వాళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు కదా, అవును, రెండు ఎంబ్రియో అది రెండింటిని కలిపి ఎంబ్రియో ప్రిపేర్ చేశాక దాన్ని మళ్ళీ గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఒకవేళ స్పర్మ్ లేదు, కౌంట్ 0 అనుకోండి, అప్పుడు దే కెన్ గో ఫర్ డోనార్ ఎగ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. ఎగ్ స్పర్మ్ లేనప్పుడు డోనార్ ఎంబ్రియోకి కూడా వెళ్ళొచ్చు. వీటన్నిటికీ ఏంటంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ట్రీట్మెంట్ పరంగా, ప్లస్ పేషెంట్ యాక్సెప్టెన్స్ ఉండాలి అండ్ లీగల్గా ఎథికల్గా ఉండాలి. వీటన్నిటికీ కూడా ఐవీఎఫ్ అండ్ ఏఆర్టీ యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారం ఫుల్ఫిల్ అయిన తర్వాత ప్రొసీజర్ అంతా చేస్తూ ఉంటారు. అదే నేను అనేది ఇన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఇన్ని నామ్స్ ఉన్నాయి, అయినా కూడా స్కామ్లు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఒక సెంటర్కి వెళ్తున్నారంటే లీగల్గా వాళ్ళు ఎంతవరకు ఇవన్నీ ఫాలో అవుతున్నారు, నెక్స్ట్ ఏఆర్టీ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి పేషెంట్స్లో అవేర్నెస్ ఉండాలి డెఫినెట్గా. సరోగసీ గురించి అంటాం, వరల్డ్ వైడ్ చాలా మూవీస్ కూడా వచ్చినాయి. ఆ సరోగసీ అనేది ఎలాంటి కండిషన్స్లో సరోగసీకి యాక్సెప్టెన్స్ ఉంటుంది? దానికి కూడా కొన్ని నామ్స్ అవి ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పండి. వేరే మదర్ ఊంబ్ తీసుకుని అందులో వైఫ్ అండ్ హస్బెండ్ స్పర్మ్ లేకపోతే ఎగ్ కలెక్ట్ చేసి ఆ ఎంబ్రియోని వాళ్ళు జస్ట్ మీరు అన్నట్టు అద్దిల్లు అంటే అక్కడ వేరే మదర్ ఊంబ్లో ప్రవేశపెట్టి 9 months పెరిగాక డెలివరీ చేస్తారు. ఓకే. అయితే ఈ సరోగసీకి సంబంధించి యాక్ట్ ప్రకారం ఏంటంటే సరోగసీ ఎవరైతే మదర్ ఇప్పుడు మనకి యూట్రస్ని డొనేట్ చేస్తున్నారో వాళ్ళు ఆమె తప్పకుండా కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ కపుల్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి, ప్లస్ ఎవరైతే సరోగసీకి యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి కూడా ఉంటాయి. సరోగసీ అనేది డెఫినెట్గా కమర్షియల్ పర్పస్ అయితే కాదు. సరోగేట్ మదర్ ఎవరైతే వాళ్ళకి వీళ్ళ మధ్య కమర్షియల్గా డబ్బులు ఇవ్వడాలు అలాంటివి అయితే జరగకూడదు. ఓన్లీ వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ వరకు మాత్రమే అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ క్లోజ్ రిలేటివ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ కపుల్ ఉన్నారో వాళ్ళ రిలేటివ్ అవ్వాల్సి ఉంటుంది సరోగేట్ మదర్. అండ్ అదే డబ్బులు వ్యవహారాలు కూడా దానికోసం ఇవ్వడానికి అవును. క్లోజ్ రిలేటివ్కి ఎవరైతే ఇది యాక్సెప్ట్ చేస్తారో అది ఈ పేరెంట్స్ తెలిసిపోద్ది. తనకు పుట్టిన బిడ్డ ఎవరి దగ్గర పెరుగుతుందో ఆ అమ్మాయికి తెలుస్తుంది. అలాంటప్పుడు ఎమోషనల్ బాండింగ్స్ పెరిగాక డెలివరీ అలాంటి ఇష్యూస్ వస్తాయి కదా, పిల్లలకి తెలుస్తాయి. సో అందుకే చాలా మంది ఏమంటే ఇలా రిలేటివ్స్ ని అడిగి తీసుకోవడానికి ఇష్టపడరు. అవును, ఒక్కొక్కప్పుడు ఇష్యూ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్ స్టార్ట్ అవుతుంది తర్వాత. ఒక్కొక్కప్పుడు రిలేటివ్స్ ఎవరు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కూడా అవైలబుల్గా ఉండకపోవచ్చు కూడా. ఓకే. ఈ 2 కండిషన్స్ వల్ల ఇంకా వేరే అన్నోన్ పర్సన్స్ని ఇలా అప్రోచ్ అవ్వడాలు ఇలాంటివన్నీ కూడా ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వాళ్ళకి రకరకాల బిజినెస్ డెవలప్ చేయడానికి కూడా ఆస్కారం వస్తూ ఉంటుంది. ఏదన్నా ఒక విషయం ఉంది, అది సైంటిఫిక్ గా ఏదన్నా లేదా ప్రకృతి పరంగా అది మనకి మంచి జరిగేది అనుకోండి, దాన్ని మనిషే కమర్షియలైజ్ చేసేయడం లేకపోతే వాళ్ళకి అనుకూలంగా వాడుకోవడం జరుగుతుంటుంది. ఇలాంటి కేసెస్ ఒక 1 or 2%
ఎవరో ఉంటారు. దాంతో మొత్తం మిగతా లాభపడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటి పేషెంట్లందరికీ కూడా కొన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత మనం సరోగసీ వెళ్తున్నాం లేదా ఐవీఎఫ్ వెళ్తున్నాం ఎంతవరకు కరెక్ట్ వెళ్ళొచ్చా లేదా ఇలా డౌట్స్తో ఆగిపోయిన కూడా చాలా మంది ఉంటారు. సో సరోగసీలో అన్నోన్ పర్సన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి అదంతా కూడా హాస్పిటల్ యాజమాన్యం లేకపోతే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ చూసి ఈ పేరెంట్స్ ఎవరో ఆ సరోగసీ మదర్ తెలియకుండా ఆ సరోగసీ మదర్ ఎవరో అనేది వీళ్ళు తెలియకుండా మెయింటైన్ చేస్తుంటారా అలా తెలియకుండా. ఎందుకంటే రేపు పొద్దున్న వేరే అప్పుడు తెలిస్తే మళ్ళీ నేను చెప్పిన ఎమోషనల్ బాండింగ్ తీసుకుంటారు. సరోగేట్ మదర్ నుండి తీసుకుంటారు, వీళ్ళ నుండి తీసుకుంటారు. మీరు అన్నట్టుగా మెడికల్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులే భరించాలనుకున్నప్పుడు మరి అలాంటి కొంతమంది పూర్ సెక్షన్ నుంచి వచ్చిన కొంతమంది లేడీస్ ఒప్పుకోవచ్చు, డబ్బులు వస్తాయి కదా అని. మరి అవన్నీ అది నా అంశం లేదు యాక్చువల్గా, ఇవన్నీ జరగడానికి కూడా లేదు. రీజన్స్. సో అది అందుకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టే ఓ రాకెట్ తయారవుతుంది, తెలియకుండా డబ్బులు ఇచ్చి ఒప్పించడం అయింది. తర్వాత సరోగసీకి ఎవరు వెళ్తారో కప్పులు వాళ్ళకు కూడా కొన్ని నామ్స్ వాళ్ళు కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా ఇన్ఫర్టైల్ అవ్వాలి. ఓకే. లేదు ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళు మరీ ఎక్కువ హ్యాండిక్యాప్డ్, బాగా ఏదన్నా హెల్త్ ఇష్యూస్, సివియర్ హెల్త్ ఇష్యూస్ లేదా సివియర్ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉండాలి వాళ్ళు. ఓకే. ఈ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు ఇన్ఫర్టైల్ కపుల్ అని అనుకుంటే అవ్వదు. వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుండి వీళ్ళు ఇన్ఫర్టైల్ కపుల్, ఈ బేసిస్ మీద వీళ్ళు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారని ఒక సర్టిఫికెట్ కూడా వాళ్ళు తీసుకోగలగాలి. సర్టిఫికెట్ ఉండాలి. డిస్ట్రిక్ట్ అంటే కలెక్టర్ రేంజ్ లో రావాలా? అంటే హెల్త్ డిపార్ట్మెంట్ బోర్డు ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఇన్ఫర్టైల్ కపుల్ అని చెప్పి సర్టిఫికెట్ కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళ ఏజెస్ కూడా ఏజ్ ఫిమేల్ మేల్ పార్ట్నర్స్ ఏజ్ కూడా ఉంటుంది. ఫిమేల్ అయితే 25 to 50 years మధ్యలో ఉండాలి, మేల్ అయితే 26 to 55 మధ్యలో ఉండాలి. అంటే మరీ ఓల్డ్ ఏజ్ అయినా మరి తర్వాత ఈ కేరింగ్ ఎలా ఉంటుంది తెలియదు కదా, అందుకని చెప్పి సోషల్ ఇష్యూ. యూజువల్ గా కపుల్ ఉండాలి. సింగిల్ పేరెంట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటే ఓన్లీ సింగిల్ ఫిమేల్ అయితే ఉంటుంది, సింగిల్ మేల్ కి అయితే మాత్రం యాక్సెప్ట్ చేయరు. చిన్నప్పుడు ఫిమేల్ అంటే విడోస్ లేకపోతే విడాకులు అయిపోయాక అలాంటి సింగిల్ మదర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఎవరు వాళ్ళు వేరే వాళ్ళతో సరోగేట్ మదర్ని యూజ్ చేసుకుని వీళ్ళు బేబీని పొందడానికి. ఇవి నామ్స్ అండి. సో సరోగసీలో ఇప్పుడు ఎవరో ఒకళ్ళకి ఒక లాభాపేక్ష లేకుండా వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇప్పుడు రిలేటివ్స్ అయితే నేను చెప్పిన ఎమోషనల్ బాండింగ్ స్టార్ట్ అవుద్ది, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పెరుగుతున్నాడో తెలిసిపోద్ది తను డెలివరీ చేస్తుంది. సో అది ఎక్కువ మంది ఒప్పుకోకపోవచ్చు కూడా రిలేటివ్స్ నుంచి. అన్నోన్ పర్సన్ అన్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకుండా వాళ్ళు ఒప్పుకోరు. బట్ నామ్స్ ఏమో మెడికల్ ట్రీట్మెంట్ వరకు అది చేస్తే అది క్రైమ్ లాగా చెప్తున్నారు. ఆ చట్టం ఏమన్నా సరిదిద్దాల్సిన అవసరం ఉందా సరోగసీ విషయంలో? ఒకవేళ పే చేయాలంటే అది ఇంకా ఎక్కువ కమర్షియల్ అయిపోతుంటది కదా. అంటే ఇప్పుడు ఉంటే ఇంకెంత కమర్షియల్ అవుతుంది కాదండి. ఇప్పుడు ప్రొహిబిషన్ పీరియడ్లో దొంగచాటుగా సారా వ్యాపారాలు లేకపోతే బోర్డర్స్ నుంచి దొంగచాటుగా స్మగ్లింగ్ చేసి ఇక్కడ అమ్మటాల వల్ల అప్పట్లో కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రొహిబిషన్ ఉండదు, పక్క స్టేట్లో ప్రొహిబిషన్ ఉండదు. కంట్రోల్గా అలౌ చేస్తే ఒకలా ఉంటుంది. అవును, ఈ రాకెట్ ని బ్రేక్ చేయొచ్చు కదా. మెడికల్ బోర్డు వాళ్ళు ఒకసారి దీని గురించి అదే మీలాంటి డాక్టర్సే అందులో ఏది మంచి చేయొచ్చాడు అనేది మీరు కూడా మీ వాయిస్ కూడా వినిపించాలి అలాంటి ఇష్యూల్లో కదా. అది చాలా థ్యాంక్స్ అండి. మొత్తం లేడీస్లో ఎలాంటి అవేర్నెస్ రావాలి, హెల్త్ కేర్ అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అని, లేబర్ పెయిన్స్ అలాగే డెలివరీ ఇష్యూస్ ముందు నుంచి ఎలాగ వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, గైనకాలజిస్ట్ని కేర్ ఎలా తీసుకోవాలి, అలాగే సరోగసీ గురించి, ఫెర్టిలిటీ సెంటర్స్ ఎలా అప్రోచ్ అవ్వాలనే దాని గురించి అన్నిటి గురించి వివరంగా చెప్పారు. అలాగే పోక్సో చట్టం కింద పరిధి కింద వచ్చినా కూడా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో కూడా చెప్పారు. చాలా మందికి ఇలాంటి విషయాలు తెలియదు. అలాంటి విషయాలన్నీ మన జెరీ ఛానల్ ద్వారా మా ప్రేక్షకులు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు మన జెరీ టాక్స్ వాళ్ళకి మీకు కృతజ్ఞతలు సార్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వీరశంకర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెరీ టాక్స్, జీవితాన్ని మార్చే కథలు.